నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అయిపోయింది. ఈ 6 నెలల కాలం కూడా దక్షిణాయనంగా చెప్తారు కాబట్టి మరి సౌత్ వైపు ఆయన గమనం ఉంటుంది, సూర్య నారాయణమూర్తి గమనం. మరి ఈ 6 నెలలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? కొంత దూరంగా ఉంటారు కాబట్టి డెఫినెట్ గా సూర్యుడు సంచరించేటటువంటి రాశుల రీత్యా కూడా చెప్పండి సార్. ఎట్లా ఉండబోతోంది, ఎలా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ దక్షిణాయనంలో మనకి పితృదేవతలను ఎంత ఆరాధిస్తే అంత మంచిదని చెప్తుంది శాస్త్రం. అంటే ఎలాగ ఆరాధించాలి? ఒకటి, స్వయంపాకం ఇవ్వడం. దక్షిణాయనంలో అమావాస్యలు కానివ్వండి, పౌర్ణములు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని వాటిలో, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు ఎంత స్వయంపాకం ఇస్తే మీకు పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. చాలామంది చూడండి, ఎన్ని పూజలు చేశామండి మాకు ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు, చూసారా? బికాజ్ ఆఫ్ వాళ్ళకి కేవలం దేవతారాధన మాత్రమే చేసి పితృదేవత ఆరాధన మర్చిపోతారు వాళ్ళు. ఏమనంటే మాకు ఆనవాయితీ లేదు, మా వాళ్ళు ఎక్కడ మాకు చెప్పలేదు, అమ్మో మాకు లేదు, మేము ఇప్పుడు చేయొచ్చా అంటూ ఉంటారు. భయపడతారా? అసలు చాలా మంది చెయ్యరు. బద్ధకం అనుకోండి, భయం అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే దేవతలకి పితృదేవతలు ఇద్దరికీ కూడా ఇచ్చేది అమ్మవారు శక్తే. అక్కడ దేవతా రూపంలోనే పితృదేవతా రూపంలో కూడా ఆవిడ శక్తే ఉందని చెప్పింది లలిత సహస్రనామాలు. అయితే కానీ చేసుకోకపోవడం వల్ల ఎంత నష్టమో వాళ్ళకి తెలియదు. కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని వివాహాలు అవ్వట్లేదు అనుకోండి, మీరు ఎంత దేవత ఆరాధన చేయండి అవ్వదు ఒక్కోసారి. ఎందుకంటే అక్కడ పితృదేవతల ఎనర్జీ అవసరం. అక్కడ ఇప్పుడు చూడండి, చెట్టు మొక్క ఉంది, మొక్కకి కార్బన్ డైఆక్సైడ్ అవసరమే, ఆక్సిజన్ అవసరమే, రెండూ తీసుకుంటుంది అది. అవునా కదా? ఉట్టి ఆక్సిజన్ పెట్టి వదిలేసి మీరు కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేయండి ఒక రూమ్లో, చెట్టు బతకదు. అట్లాగే మనకి పితృదేవత అండ్ దేవత కంపల్సరీ కావాలి. ఇప్పటి నుంచి అయినా సరే కనీసం మాకు ఆనవాయితీ లేదు, లేకపోతే మా ముత్తాతలో ఎవరో ఇదైపోయారు, మేము సంవత్సరీకాలు చేయట్లేదు, ఆప్తికాలు పెట్టట్లేదు అని అనుకునేటువంటి వారైనా సరే ఇక్కడి నుంచి అయినా సరే చేయాలి. అమావాస్యలకు చేయాలి. లేదా వాళ్ళ తిథులు తెలిస్తే ఎవ్రీ ఇయర్ చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ చేసినప్పటికీ ఈ అమావాస్యలు చేయాలా సార్? మంచిది. ఇంకా మంచిది. మహళాయ పక్షం కూడా వస్తుంది ప్రత్యేకించి. చూడండి, ఆకస్మికంగా ఏదో జరుగుతాయి చూసారా, కొంతమందికి సడన్ గా ఏదో డెత్ అయిందండి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయిందండి, సంతానం ఇట్లా ఇదైపోయారు అంటుంటారు. ఇవన్నిటి నుంచి బయటపడతారా మా పితృదేవతలు చేసుకుంటే? అనారోగ్యాలు వస్తాయి, ఒకసారి ఘోరమైన అనారోగ్యాలు వస్తాయి, వాటి నుంచి బయటపడేస్తుంది పితృదేవత ఆరాధన. చాలా చాలా అంటే చాలా సీరియస్గా చేయాల్సిన విషయం. అదంతా ఈజీగా తీసుకునే అంశం కాదు అసలు అది. అయితే ఒక్కొక్క లగ్నం వారు వాళ్ళు చేసేటువంటి ఏదైతే అమావాస్య నాడు స్వయం పాకం ఇస్తామో దాంతో పాటు ఇంకొక పదార్థం ఎక్స్ట్రా ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. మరి అది చెప్తారా సార్? 12 లగ్నాలు చెప్తాను. లగ్నాలు తెలియని వాళ్ళు రాశి వైజ్ గా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. లగ్నం తెలియదు వాళ్ళు, మేషలగ్నం కాదండి, రాశి మాత్రం మేష రాశిని తెలుసు, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమిటంటే మేషలగ్నం మొట్టమొదటిగా మేషం తీసుకోండి. వీళ్ళు బియ్యముతో పాటు మనం కామన్గా ఏం చేస్తాం, పితృదేవత వాళ్ళకి ఇచ్చేది బియ్యం, పప్పు, ఆకుకూర, చింతపండు, 2 రకాల పప్పులు, నూనె ప్యాకెట్ కూడా ఇస్తారు, ఉప్పు ఇస్తారు, ఉప్పుని ఇస్తారు. ఉల్లిపాయ మాత్రం పొరపాటును కూడా ఇవ్వకూడదు. తెలియక ఉల్లిపాయలు ఇస్తారు చాలా మంది, ఉల్లిపాయ ఇవ్వకూడదు. ఎందుకంటే తినకూడ నిషిద్ధమైన పదార్థం, పురోహితుడు తినకూడదు, దాన్ని మనం ఇస్తున్నాం. ఎలా మరి? కాదు కదా. అట్లా. అయితే మేషలగ్నం వారు స్వయంపాకంతో పాటు నువ్వులు కూడా దానం ఇస్తే మంచిది. తెల్ల నువ్వులు అండ్ గోధుమలు. అప్పుడు దేవత పితృదేవత ఇద్దరి అనుగ్రహం ఒకేసారి మనకి బ్యాలెన్స్డ్ గా వస్తుంది. నువ్వులు కిలోంపావు, ఇది కూడా అది కేజీంపావు. అదే మీకు వృషభ లగ్నం అనుకోండి, మీరు ఇక్కడ పెసలు అండ్ శనగలు కూడా ఇవ్వాలి. పెసలు, శనగలు. ఈ ఎక్స్ట్రాగా చెప్పేవన్నీ కిలోంపావే.
ఏది స్వయం పాకంతో పాటు పాటు. ఇచ్చేటువంటివి ఇప్పుడు 6 నెలలు దక్షిణాయనం 6 నెలలు నెలకోసారి ఇవ్వండి తప్పే ఒక్కసారే కదా ఎంత అవుతుంది ఒకసారి మనకి? ఎంత అవుతుంది? మనం బోల్డ్ అని ఖర్చు పెడతాం. ఆ. ఇలా సినిమాకి వెళ్తే 2000 అయ్య అయిపోతుంది. బాబాయ్, ఇద్దరు వెళ్ళారనుకోండి, ముగ్గురు నలుగురు వెళ్ళారనుకోండి, 2000 అయిపోతున్నాయి తెలుసా? ఏమో సార్ తెలియట్లే, మానేసాను చూడటం. అంటే చెప్తున్నా, ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళారనుకోండి, అవును అవును అవును, పాప్కార్న్ 300-500 ఉంటుంది ఒక్కోటి. 800 కూడా అమ్మేస్తున్నారంట ఉంటుందా? వీళ్ళ మొహాలు మండ. పాప్కార్న్ కి అయ్యే ఖర్చు కూడా కాదు, మీరు ఇచ్చే దానం ఖర్చు. కరెక్ట్ కరెక్ట్, అంతే సార్, అంతే కదా. అంతే. అలాగే మిథున లగ్నం వారు అనుకోండి, సార్ బొబ్బర్లు మరియు కందులు కూడా ఇవ్వాలి. ఉమ్. మిథున లగ్నం వారు. ఉమ్. కర్కాటక లగ్నం వాళ్ళైతేనేమో కందులు, వీళ్ళు కూడా కందులు బొబ్బర్లు వీళ్ళిద్దరికీ సేమ్ వర్తిస్తుంది, మిథునానికి కర్కాటకానికి కందులు బొబ్బర్లు. అదే సింహలగ్నం వారు ఏంటంటే శనగలు పెసలు ఇవ్వాలి. సింహలగ్నం వారు ఉమ్. శనగలు పెసలు, లేదు పెసల ప్లేస్లో ఆకుకూరలు కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. ఉమ్. అదేవిధంగా కన్యాలగ్నం వారు ఏంటంటే నువ్వులు అండ్ బియ్యము, స్వయం పాకంతో కూడా ఒక నువ్వులు ఇస్తే సరిపోతుంది. తులాలగ్నం వారు అనుకోండి నువ్వులు గోధుమలు ఇవ్వాలి వాళ్ళు. వృశ్చిక లగ్నం వారు అనుకోండి శనగలు పెసలు ఇవ్వాలి వృశ్చిక లగ్నం వాళ్ళు. అదే ధనుర్లగ్నం వాళ్ళు అనుకోండి కందులు అండ్ బొబ్బర్లు ఇవ్వాలి. మకర లగ్నం వాళ్ళు అయితే అగైన్ సేమ్ కందులు బొబ్బర్లు మకర లగ్నం వాళ్ళకి కూడా. ఇదేంటంటే మిథున కర్కాటకం వారికి ఎలా అయితే కందులు బొబ్బర్లు వస్తాయో, ధనస్సు అండ్ మకరం వారికి కూడా కందులు బొబ్బర్లే వస్తాయి. ఓకే. అంటే కుంభలగ్నం వాళ్ళ కనుక తీసుకున్నట్లయితే పెసలు శనగలు ఇవ్వాలి. మీనలగ్నం వాళ్ళైతే బియ్యముతో పాటు నువ్వులు ఇవ్వాలి, ఈ దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చేటప్పుడు పర్టికులర్గా సంకల్పం చెప్పుకోవాలి. ఎట్లాగా, మేము ఫలానా నాకు పితృదేవత అనుగ్రహం కలగడం కోసం చేస్తున్నాము అని. కొంతమందికి వాళ్ళకి అసలు లగ్నము రాసి ఏమీ తెలియదు. అప్పుడు ఈ 6 నెలలు కీర్తి కోసం, అంటే ఒక ప్రమోషన్ రావట్లేదనో రాజకీయంగా ఎదగాలని అనుకునేటప్పుడు గోధుమలు దానంగా ఇస్తే మంచిది. 6 నెలలు కూడా స్వయం పాకంతో పాటు. మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్టు బియ్యం ఇస్తే సరిపోతుంది. లేదా తల్లిగారు అనారోగ్యంతో ఉన్నారు, ఎప్పుడు మెంటల్ టెన్షన్, బియ్యం ఎంత ఇస్తే అంత మంచిది. అది బ్రాహ్మణులతో పాటు అనార్థులకు కూడా ఇవ్వచ్చు. అంటే ఒకటి అదేమో ధర్మం వేరు దానం వేరు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ధర్మం అనుకోండి నెక్స్ట్ జన్మ పుణ్యానికి పనికి వస్తుంది. దానం ఏంటంటే పర్టికులర్ గా ఒక విషయం మీకు ఇబ్బంది తగ్గడానికి, ఇప్పుడు ప్రెజెంట్ తగ్గిపోతుంది. మెడిసిన్. ఇప్పుడు దానం అనేటువంటిది ఏంటంటే మెడిసిన్ లాంటిది. మీరున్న అనారోగ్య స్థితి నుంచి బయటపడడానికి దానం అనేటువంటిది ఏంటంటే మీకు ఒక జ్యూస్, ఒక ఇన్స్టెంట్ గా పవర్ రావడం వేరు, మీకు ఉండేటువంటి రోగం తగ్గడం. కరెక్ట్ సార్, కరెక్ట్. పోలీస్ కేసులు గొడవలు అవుతున్నాయి, కందులు దానంగా ఇవ్వండి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయం జరుగుతున్నప్పుడు ఈ దానం. అదేవిధంగా దేవత అనుగ్రహం కావాలి, నాకేంటో ఏది కలిసి రావట్లేదు, శనగలు దానంగా ఇవ్వండి పితృదేవతలకి. వివాహం అవ్వట్లేదు, పితృదేవతల అనుగ్రహం కావాలి, ఇంట్లో ఉండే ఆడపిల్లకి కావచ్చు మగపిల్లడికి కావచ్చు వివాహం అవ్వట్లేదు అనుకోండి, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉన్నాయి, నువ్వులు. ప్రతిదీ ఆకస్మికంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది, మినుములు. ప్రతిదీ ఆటంకం అవుతుంది, ఉలవలు. ఈ రకంగా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి వ్యాపార అభివృద్ధికి పెసలు, సంతాన అభివృద్ధికి గోధుమలు అండ్ శనగలు ఇవ్వచ్చు. ఇట్లాంటివి చేయొచ్చు పితృదేవతలకి. తప్పకుండా ఇవన్నీ చేసుకుని ఈ దక్షిణాయనంలోనే విశేషంగా మహాళయ పక్షాలు కూడా వస్తాయి కాబట్టి ఆ 15 రోజులని కూడా ఖచ్చితంగా మహాళయ పక్షాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇంకొంతమంది విదేశాల్లో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇవ్వలేరు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనీ పంపించి వీడియోలో చూస్తూ కూడా ఇప్పించవచ్చు, ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. ఈ 6 నెలలు కూడా చక్కగా అందరూ కూడా వినియోగించుకుని బోల్డ్ అని పండగలు కూడా వస్తాయి. అటు సంతోషంగా ఉండేటటువంటి సమయం కూడా, అలాగే పితృదేవతల్ని కూడా విస్మరించకుండా ఉండాలి అని చెప్తున్నారు. అద్భుతం సార్, చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.